ఈ వీడియో ఏంటంటే మేము పసుపు కొట్టాము. సో, దాని గురించి చిన్న షాపింగ్ చేసాము. దానికి ముందు రోజు. అది చిన్న వ్లాగ్ లాగా నేను షూట్ చేశాననమాట. నాకు కూడా కొంచెం మెమరీగా ఉంటదని చెప్పి షూట్ చేసుకున్నాను. బై ద వే మా ఊరు ఏలూరు. మీరెక్కడి నుంచి నా వీడియో చూస్తున్నారు? మీది ఏ ఊరు అనేది కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. మేము యాక్చువల్‌గా 10:00కి వెళ్దాం అనుకున్నాము. కానీ మాకు లేట్ అయింది. 11:00కి రీచ్ అయ్యాము. ఇది మా ఏలూరులోని మార్కెట్ అనమాట. ఇక్కడ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి మనకి. అండ్ ప్రతిదీ అఫోర్డబుల్ రేంజ్‌లోనే మనకి దొరికేస్తాయి అనమాట ఈ మార్కెట్‌లో. సో, ఫస్ట్ మేము పసుపు కొమ్ములు తీసుకోవాలనుకున్నాము. ఇక్కడే పసుపు కొమ్ములు, కారం అన్నీ అమ్ముతారు ఈ స్ట్రీట్‌లో. ఇక్కడే ఒక షాప్ దగ్గర ఆగి మాకు కావాల్సిన లిస్ట్ మొత్తం ఇక్కడ తీసేసుకున్నాము. ఈ వ్లాగ్ షూట్ చేయడం నాకు చాలా కష్టమైంది. ఫస్ట్ టైం కాబట్టి నాకు షూట్ చేయడం అస్సలు రాలేదు. బట్ నేను కొంచెం నేర్చుకున్నాను. ఇందులో ఏదైతే మిస్టేక్స్ చేశానో షూట్ చేసినప్పుడు అవి నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఉండడానికి నాకు ఐడియా వచ్చింది. ఈ వ్లాగ్స్ ఎలా షూట్ చేయాలి అని చెప్పి. సో, నాకు కావాల్సిన సామాన్లన్నీ తీసేసుకున్నాము. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కొబ్బరికాయలు. సో, కొబ్బరికాయలు కొనడం కోసం వెళ్తున్నాము. ఈ మార్కెట్లో ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది. ఒక్కొక్క స్ట్రీట్లో ఒక్కొక్క ఐటెం దొరుకుతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొబ్బరికాయలు ఉన్నాయి కదా, ఇంకో స్ట్రీట్లో మిరపకాయలు దొరుకుతాయి, ఇంకో స్ట్రీట్లో వుడ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. అలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మేము పీటలు కొందాం అనుకున్నాము. ఇక్కడ మేము 2 పీటలు చూసాము. అవి 2 ఆయన 600 చెప్తే మేము ఒక అమౌంట్‌కి అడిగి తీసుకున్నాము. మేము ఎంతకి తీసుకున్నామో మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. ఇవి కూడా మాకు చాలా అఫోర్డబుల్ ప్రైస్‌లోనే వచ్చేసినాయి. ఎంతకి కొన్నాం అనేది నేను వీడియో లాస్ట్‌లో చెప్తాను. ఈలోపు మీరు గెస్ చేయండి. అయితే ఇవి మేము డైలీ యూస్ కోసం తీసుకున్నాం కాబట్టి అంత మంచి వుడ్‌తో చేసినవి ఏం తీసుకోలేదు. ఎలా అయితే మంచిగా బేరం ఆడి ఈ 2 పీటలు తీసుకున్నాము. ఇక్కడ ఒక జోక్ జరిగింది. ఆయన మరి బేరం ఆడమని అనుకున్నారో మరేంటో తెలీదు. ఆయన ఈ 2 పీటలు ఒకళ్ళే పట్టుకొని తీసుకెళ్ళాలని చెప్పారు. విడివిడిగా తీసుకెళ్ళొద్దని చెప్పారు. దానికి మా అందరికీ నవ్వొచ్చింది. ఇక్కడ పీటల షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ టవల్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము. మాకు పసుపు కొట్టిన రోజు వైట్ కలర్ టవల్లో బియ్యం మూట కడతారనమాట. సో, అవి ఇక్కడ తీసేసుకున్నాము. పువ్వులు అయితే చాలా కొన్నాము. ఈజీగా అడ్రస్ చెప్పాలంటే ఆకృతి నుంచి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా ఆపోజిట్ సైడ్లో మనకి ఈ మార్కెట్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చాలా ఫ్లవర్స్ ఉంటాయి అండ్ మనకి తక్కువ రేట్కే వచ్చేస్తాయి. మనం ఎక్కువ ఫ్లవర్స్ కొనుక్కోవాలి అనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడ చాలా ఫ్లవర్స్ ఉంటాయి. సో, అవన్నీ చూపిస్తాను చూడండి. మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మనకి బార్గెనింగ్ స్కిల్ అనేది కంపల్సరీ ఉండాలి. సో, అప్పుడే మనకి కొంచెం తక్కువలో ఏదైనా కొనుక్కోగలుగుతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మాకు ఇక్కడ ఈ బంతిపూలు 1 కిలో వచ్చేసి 80 రూపీస్ చెప్పారు. మేము 20 రూపీస్ తగ్గించి అడిగాము. 60 రూపీస్కి తీసుకున్నాం. ఒక 3 కిలోస్ ఫ్లవర్స్ తీసేసుకున్నాము. ఇక్కడ పువ్వులే కాదు, పెళ్ళిళ్ళకి, ఎంగేజ్మెంట్కి, ఇంకా ప్రతి ఫంక్షన్కి కావాల్సిన పూల మాలలు కూడా ఉన్నాయి. వాళ్ళు చేస్తున్నారు, చాలా బాగున్నాయి. మేము ప్రైస్ అయితే కనుక్కోలేదు. వెనకాల మా అమ్మ వాళ్ళు బేరం ఆడుతున్నారు. నేను ఇక్కడ ఫ్లవర్స్ చూస్తూ సైలెంట్గా ఒక 2 ఫ్లవర్స్ లేపేశాను. యాక్చువల్గా మేము షాపింగ్కి వెళ్ళింది Jan 1 రోజు అనమాట. అయితే ఆ రోజు మార్కెట్లో ఫ్లవర్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. రోజు ఇలానే ఉంటాయో లేదో తెలియదు కానీ ఆ రోజు మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఆ రోజు Jan 1 కాబట్టి ఫ్లవర్ బొకేస్ కూడా చాలా బాగున్నాయి. మేము చూసాము. ఇవి కూడా రేట్ కనుక్కోలేదు. మాకు కావాల్సిన ఫ్లవర్స్ మాత్రమే తీసుకొని వచ్చేసాము. మాకు కావాల్సింది దొరికినా సరే ఇంకా మేము ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాం మార్కెట్లో. సో, అక్కడ కొంచెం ల్యాగ్ అయిపోయింది మాకు. ఇంకొక షాప్ దగ్గర ఆగి ఇంకొన్ని ఫ్లవర్స్ తీసుకున్నాం అనమాట. ఈలోపు ఈ పాప ఇంకో ఫ్లవర్ కొట్టేసింది. ఆ ఫ్లవర్ మార్కెట్లోంచి బయటికి రావాలని అనిపించలేదు మాకు ఆ రోజు. బట్ ఎలా అయితే బయటకు వచ్చాం అలా మెల్లగా, అప్పటికే మాకు బ్యాటరీ డౌన్ అయిపోయింది అందరికీ. అక్కడే కరెక్ట్గా దానికి ఆపోజిట్లో ఈ చెరుకు రసం స్టాల్ ఉంది. ఇక్కడ ఆగాము. అందరం ఒక గ్లాస్ చెరుకు రసం తాగేసి రిటర్న్ అయిపోయాము. వీడియో లాస్ట్లో చెప్తానన్నాను కదా ఆ 2 పీటలు ఎంతకు కొన్నామని. సో, ఆయన 600 చెప్తే 400కి కొన్నామన్నమాట. అయ్యో, యువర్ న్యూ సబ్స్క్రైబర్. ఓ థ్యాంక్ యూ. సబ్స్క్రైబర్ మీటింగ్. వీళ్ళందరూ నా సబ్స్క్రైబర్స్. ఈమె కూడా ఆ వీడియో షాపింగ్ చేసినప్పుడు మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, షాపింగ్ అయిపోయిన తర్వాత ఆ సామాన్లన్నీ ఇంటికి తీసుకొచ్చి ఇలా ముందు పెట్టుకొని కూర్చుంటే వచ్చే డబుల్ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేమంతే. వీడియో ఎంత చెత్తలా వచ్చినా సరే ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పసుపు కొట్టిన రోజు వీడియో నేను షూట్ చేశాను. అదైతే చాలా బాగా వచ్చింది, అస్సలు మిస్ అవ్వద్దు. నేను పెళ్లి షాపింగ్కి రిలేటెడ్ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను. దానికోసం స్టే ట్యూన్డ్. బాయ్.